అందరికీ నమస్కారం. పెళ్లైన స్త్రీలు పుట్టింటి నుంచి పొరపాటున కూడా తీసుకెళ్లకూడని కొన్ని వస్తువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా వివాహమైన మహిళలు వారి పుట్టింటికి వెళ్లే సందర్భం వస్తే చాలు ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతారు. మెట్టింట్లో ఎన్ని సిరి సంపదలు, భోగభాగ్యాలు, సుఖశాంతులు ఉన్నా వారి పుట్టింటి వారిని కలిసినప్పుడు వచ్చే సంతోషమే వేరే. మహిళలకు అనురాగం, ఆప్యాయతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. తమను కనిపెంచి పెద్ద చేసిన తమ పుట్టింటి వారిని కలిసే అవకాశం వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహం చూపుతారు ఆడవారు. అదేవిధంగా వారు మెట్టినింటికి తిరిగి వెళ్లే సమయంలో వారి కుటుంబీకులు బట్టలు, సామాగ్రి వంటి బహుమతులు ఇవ్వకుండా పంపించరు. అలాగే నచ్చిన వాటిని వాళ్లే స్వయంగా తీసుకెళ్తూ ఉంటారు. అయితే పెళ్లైన మహిళలు కొన్ని వస్తువులను తమతో పాటు మెట్టినింటికి అసలు తీసుకెళ్లకూడదని, ఒకవేళ అలా తీసుకెళ్తే చాలా అశుభమని చెబుతున్నారు శాస్త్రాలు చదివిన పండితులు. అలాంటి వస్తువులు ఏమిటి, ఎందుకు తీసుకెళ్లకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లైన మహిళలు పుల్లటి మరియు చేదు వస్తువులను పుట్టింటి నుంచి తీసుకెళ్లకూడదు. పుల్లటి వస్తువులు తెచ్చుకోవడం వలన పుట్టింటికి మెట్టినింటికి ఇరువురికి మధ్య మనస్పర్ధలు వస్తాయని, అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వలన ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా వివాహమైన మహిళలు పుట్టింటి నుంచి చీపురు అసలు తెచ్చుకోకూడదు. ఇలా తెచ్చుకుంటే పుట్టింటి లక్ష్మిని నీతో పాటు మెట్టినింటికి తీసుకువెళ్తున్నట్లు అవుతుంది అంటున్నారు. ఒకవేళ ఈ వస్తువులను తీసుకోవాల్సి వస్తే ఎంతో కొంత డబ్బు పుట్టింటి వారికి ఇచ్చి తెచ్చుకోవడం మంచిదంటున్నారు మన పెద్దలు. అలాగే నల్లగా ఉన్నటువంటి వస్తువులను కానీ వస్త్రాలను కానీ మహిళలు తెచ్చుకోరాదు అంటున్నారు. అలాగే పూజ సామాగ్రికి సంబంధించిన ఏ వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకోరాదు. అదేవిధంగా ఇనుముతో చేయబడిన వస్తువులను కూడా తెచ్చుకోవద్దని అంటున్నారు పెద్దలు. పెళ్లైన మహిళలు అత్తింటి నుంచి ఏ వస్తువులను